ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హిందుత్వ ఎజెండాను నెత్తిన ఎత్తుకున్నారా? తనను తాను చెగువేర అభిమానిగా చెప్పుకునే ఆయన తాజాగా ఓ వర్గానికి కొమ్ము కాసే నేతగా సరికొత్త అవతారం ఎత్తారా? ఆయన వామపక్షవాద, బహుజనవాద, హిందుత్వవాద? పవన్ అసలు ఎవరు? ఆయన ఆలోచన ఏంటి? తిరుపతి లడ్డూ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ స్పందన రాష్ట్రంలోని మిగిలిన రాజకీయ నాయకుల కంటే భిన్నంగా ఉంది. ప్రాయశ్చిత్త దీక్షలతో, కనకదుర్గమ్మ గుడిమెట్లకు పసుపు బొట్లతో ఆయన తనదైన నిరసనను తెలియజేస్తున్నారు. జగన్ పాలనలో జరిగిన లోపాలను తీవ్రంగా ఎండగడుతున్నారు. దీనిపై పవన్ వ్యతిరేకులు తమదైన శైలిలో వెటకారాన్ని పండిస్తున్నారు. ఎర్ర కండువా నుంచి కాషాయ కండువాకు మారిన పవన్ అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తున్నారు. అయితే పవన్ కొత్తగా హిందుత్వ ఎజెండా చేపట్టలేదన్న విషయాన్ని వాళ్ళు విస్మరిస్తున్నారు. పార్టీ పెట్టినప్పుడే సనాతన ధర్మంపై తన అభిప్రాయాన్ని నిక్కచ్చిగా కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారు. సనాతన ధర్మం జోలికి వస్తే నాశనమైపోతారంటూ జనసేన ఆవిర్భావ సభలో చాలా ఘాటుగానే వ్యాఖ్యానించారు. ఆయన కొత్తగా జెండా పట్టుకున్నదీ లేదు, కండువా మార్చుకున్నదీ లేదు. పవన్ వ్యవహార శైలి తెలిసిన వాళ్లు ఎవరూ ఆయనపై తప్పుడు కూతలు కూయలేరు. ఆయన ఎప్పుడూ సామాన్యుడి పక్షమే, భారతమాత సేవలో తరించేవాడే. పవన్ కళ్యాణ్ మెగాస్టార్ తమ్ముడు స్థాయి నుంచి ఏపీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే స్థాయికి ఎదిగారు. పడటమే కాదు, పడి లేవటం ఎలాగో ప్రపంచానికి చాటిన వ్యక్తి. రాజకీయాన్ని అవపోసన పట్టామని విర్రవీగిన వాళ్లకు అసలైన రాజకీయమేంటో విడమర్చి చెప్పిన చాణక్యుడు. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. ఎంచుకున్న శాఖల నుంచి చేపడుతున్న కార్యక్రమాల వరకు అన్నింటిలోనూ విభిన్నంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఆయనపై విమర్శలు చేసేవాళ్లు సూర్యుడిపై ఉమ్మేసే తరహా వ్యక్తులు తప్ప మరొకరు కాదు.